స్వామి శరణమయ్యప్ప స్వామి అందరికీ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మనం గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా గురుస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. ఈరోజు పొద్దున్నే లేచి చల్లీలతో స్నానం చేసుకొని సన్నిధానంలో పూజ ముగించుకొని జిమ్కి వెళ్ళి వచ్చేసి గుడికి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. గురుస్వామి అయితే నా కోసం ఇక్కడ వెయిటింగ్ చేస్తుండు. నేను మా గురుస్వామి గారు అయితే బయలుదేరినాము ఆ టెంపుల్కి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఈ టెంపుల్ ఇంజాపూర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి అంటే ఆపస్వపాలు పడి గుడికాడికి వస్తారు. నీకు నక్షత్రాన్ని బట్టి పూజ చేసుకుంటే నీకు పుట్టుబలం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నాం అని చెప్పి కిరణ్ పనులు నాకు ఈరోజే చెప్పాను. ఇక్కడ ఉంది గుడి, మనం అనుకున్న గుడి, పురాతనమైన గుడి, చాలా పురాతనమైన గుడి. గుడికి అయితే చాలామంది భక్తులు వచ్చారు. దర్శనానికి అయితే టైం పడుతుంది అనుకుంటున్నాను. మరి లోపలికి వెళ్ళి చూడాలి. గుడి లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ స్వామి, వైకుంఠ ద్వారం. గుడి లోపల గుడిని పూలమాలలతో ఎంతో అద్భుతంగా అలంకరించారు. చూడడానికి ఎంతో చక్కగా ఉంది, ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గుడి బయటికి అయితే బయలుదేరాం స్వామి. ఈ టెంపుల్ ఎంతో విశాలంగా ఉంటుంది. లోపల అంతకు మించిన ప్రశాంతత దొరుకుతుంది దేవాలయంలో. ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకు చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడ నుండో వస్తున్నట్టున్నారు ఇక్కడికి. రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము మా కన్యాస్వామి కలిసి ఇంజాపూర్ పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. దర్శనం కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా తిరిగి మళ్ళీ సన్నిధానానికి బయలుదేరాము. ఈరోజు మా కుటుంబ సభ్యులు, మాతో పాటు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, హిందూ బంధుమిత్రులందరూ సుఖ సంతోషాలతోటి ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అందులో మేము ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దర్శించుకోగలరు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టెంపుల్. రండి, భక్తులందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది. పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి చాలా బాగుంటుందని మేమందరికి తెలియజేయడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సన్నిధానం నుంచి పూజకి అయితే బయలుదేరినాం స్వామి. మా గురుస్వామి గారు చెప్పారు, తెలిసిన స్వామి అది. ఇక్కడ పూజలో అయ్యప్ప స్వామి వారికి సేవ చేసుకున్నాము. ఆ సేవ చేసుకున్న తర్వాత తిరిగి సన్నిధానంకి అయితే వచ్చేసాను. ఇప్పటికైతే వీడియో ఇంతే స్వామి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్ పేరు చిత్రమరుణ్. ఈ వీడియో ఎలా ఉందనేది కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నవారు కామెంట్స్లో చెప్పండి. మా హిందూ బంధుమిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. స్వామియే శరణమయ్యప్ప.